నా కోడల్ని నా ఇంటికి పంపించావు. కోడలేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోడల్ని పంపించడం ఏంటి? వద్దు, అమాయకంగా నటించొద్దు. ప్రేమని మీ ఇంటికి తీసుకొచ్చారని నాకు తెలుసు. మర్యాదగా నా కోడల్ని నా ఇంటికి పంపించండి. బుద్ధుందా నీకు? మతుండే మాట్లాడుతున్నావా? మేము ప్రేమను తీసుకురావడం ఏంటి? అసలేమైంది? ఏమైంది ప్రేమకి? అర్థమైంది. మాటలతో అడిగితే మీరు పంపించరని అర్థమైంది. అయినా నా కోడల్ని పంపించమని నేను నిన్ను అడిగేదేంటి బోడి? నా కోడల్ని నేనే తీసుకెళ్లిపోతాను. అరే ప్రేమ, ఏంటమ్మా ఇది? ప్రేమ ఏమైంది ప్రేమకి? తిరుపతి, ఏమైందయ్యా? ప్రేమ ఇంట్లో లేదు దినా. ఒకవేళ ఇక్కడికి వచ్చిందేమో అనుకుని చిన్నక్క ఇక్కడికి వచ్చింది. ప్రేమ ఇంట్లో లేకపోవడం ఏంటి? ఎక్కడికెళ్ళుంటుంది? ఏమైంది నా కూతురికి? ఏమో వదినా. నా కోడలెక్కడా? ఎక్కడ దాచిపెట్టారు దాన్ని? చెప్పండి, ఏం చేశారో? తనిక్కడికి రాలేదు, మేము తీసుకురాలేదు. మా ఇంటికొచ్చి అడౌట్ చేస్తున్నావేంటి? మీరేం నా మేనకోడలేదో చేసుంటారు. ఏమైంది? ఎక్కడుంది ప్రేమ? వద్దు, నాటకాలాడొద్దు. ప్రేమని మీ ఇంటికి తెచ్చుకునేలా చేసుకోవడం కోసమే మా మీద నగల దొంగతనం కేసు పెట్టారు. అది ఫలించకపోయేసరికి రాత్రికి రాత్రే మీరేదో చేసి నా కోడల్ని మీ ఇంటికి తెచ్చేసుకునుంటారు. లేదదినా, ప్రేమని మా ఇంటికి తీసుకురాలేదు. అక్కడ కూడా లేదు అంటే ప్రేమ ఎక్కడికెళ్ళుంటుంది? నా కూతురికి ఏమైందో ఏంటో నాకు భయంగా ఉంది. మరెక్కడికెళ్ళింది? మీకు తెలీదని, మీరు తన్ని మా ఇంటి నుంచి తీసుకురాలేదని మీరు చెప్తేనే నమ్మను. ప్రేమని మీరే తీసుకొచ్చి ఎక్కడ దాచిపెట్టుంటారు? చెప్పేది వినే. కాసేపట్లో నా కోడలు నా ఇంట్లో ఉండాలి, లేదంటే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. ప్రేమ అక్కడ కూడా లేదండి. అక్కడ కూడా లేదా? అవును బావా. ఏమైపోయి ఉంటుంది అమ్మాయి? రేయ్, వెళ్ళి వెతకండి. ఉజ్జమ్మా, నువ్వు కంగారు పడకు, ఏం కాదు. ఆ కళ్యాణ్గాడు ఈ పాటికి నీ నగలన్నీ అమ్మేసుకుని ఏ ముంబయో బెంగళూరో వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంటాడే. వాడి కోసం ఇలా ఊళ్ళు పట్టుకుని తిరగడం అనవసరం అనిపిస్తోంది. లేదు కోమలి, ఎంత కష్టమైనా సరే నేనా యదవని వెతికి పట్టుకోవాలి. వాడి దగ్గర్నుంచి ఆ నగల్ని తీసుకుని మా ఇంట్లో ఇచ్చేయాలి. లేదంటే మా మావయ్య గారు మరోసారి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఊళ్ళో కళ్యాణ్ గారి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ల ద్వారా వాడెక్కడున్నాడో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. పద. బుచ్చిబాబూ, బుచ్చిబాబూ. చెప్పండి, ఎవరు మీరు? నా పేరు ప్రేమ. మీ ఫ్రెండ్ కళ్యాణ్ నా నగలు తీసుకుని మీరు కళ్యాణ్ గాడికి క్లోజ్ ఫ్రెండ్ అని తెలిసింది. వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం వచ్చాను. ఆ నగలు ప్రస్తుతం నాకు చాలా అవసరం. వాటి గురించి మా రెండు కుటుంబాల మధ్య భయంకరంగా గొడవలు జరుగుతున్నాయి. దయచేసి నా బాధను అర్థం చేసుకుని ఆ కళ్యాణ్ గాడు ఎక్కడున్నారో చెప్పరా ప్లీజ్. ఆ కళ్యాణ్ గడి ఫోన్ నంబర్ చాలా రోజుల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ మధ్య నా కాంటాక్ట్లో లేడు. కానీ రామచంద్రాపురంలో 1కి 2 సార్లు కనిపించాడని వేరే ఫ్రెండ్ చెప్పాడు. బహుశా కళ్యాణ్ అదే ఊర్లో ఉండుండొచ్చేమో. మీరు ఆ ఊరికి వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేయండి, బెటర్. థ్యాంక్ యూ. ఏమండి సేనా, విశ్వ కనిపించిందా? ప్రేమ కనిపించిందారా? ప్రేమ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంతమందిని అడిగామక్క. ఎవరింటికి వెళ్ళలేదు. కనీసం ఎవరితో ఫోన్లో కూడా మాట్లాడలేదంట. చాలా బాధ కలిగుంటుంది. అందుకే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఏరా, ప్రేమ గురించి తెలిసిందా? తనెక్కడికెళ్ళిందిరా? ఇప్పుడెక్కడుంది? తెలియలేదమ్మా. తెలియకపోవడం ఏంట్రా? అరే, తన ఫ్రెండ్స్ ని తెలిసిన వాళ్ళని అందరిని అడిగారా? చిన్నోటి ఫ్రెండ్స్ ని, ప్రేమ ఫ్రెండ్స్ ని అందరినీ అడిగావు నాన్న. వా, ఉదయం నుంచి వెతికి వెతికి టెన్షన్ పెరిగిపోతుంది. ఈ బుర్రలేంది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. హే, బుద్ధుందా నీకు అసలు? చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? ఉదయం నుంచి నీకోసం ఎంతలా వెతుకుతున్నావో తెలుసా? నీకేమైనా అయితే ఏంటి పరిస్థితి? నగల గురించి చాలా పెద్ద గొడవైందని, ఆ నగలు తీసుకురాకపోతే గొడవలింకా పెద్దవవుతాయని పాపం ప్రేమ చాలా బాధపడింది ధీరజ్. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నగల కోసం వెళ్ళావా? ఈ బుద్ధి ఇంటి దగ్గర్నుంచి నగలు తీసుకెళ్లేటప్పుడు ఉండాలి. అయినా నువ్విప్పుడు వెళ్ళి అడిగితే ఆ కళ్యాణ్ గాడు నగల్ని పువ్వుల్లో పెట్టి నీకిస్తాడా? వాడి గురించి నువ్వు వెతుకుతున్నావని వాడికి తెలిస్తే నీ రూపంలో వాడికి ప్రమాదం ఉందనుకొని భయపడిపోయి నీ ప్రాణాలు తీయడానికి కూడా వాడు వెనకాడు. ఆ మాత్రం తెలీదా? ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? ఏయ్, నన్నే కొడతావా? ఒకటి కాదురా, నిన్ను 4-5 పీకినా తప్పులేదు. ఏయ్, అవునరా, తప్పులేదు. ఎందుకంటే
ఆ రోజు కళ్యాణ్ గాడు పారిపోతూ నిన్నే కదా గుద్దుకుంది. మరి వాణ్ణి నువ్వు పట్టుకోకుండా ఎందుకు వదిలేసావురా? వాణ్ణి నువ్వు వదిలేకుండా ఉండుంటే నగలు పోయేవి కాదు కదా. పెద్ద హీరోలాగా కిటికీలోంచి దూకొచ్చి మరీ తాళి కట్టావు. ఆ హీరోయిజం ఏదో పరిగెత్తేవాణ్ణి పట్టుకోవడానికి ఉపయోగించాల్సిందిరా. ఎంతసేపు నీ కాన్సంట్రేషన్ అంతా నా మెళ్ళో తాళి కట్టడం మీదే తప్ప వాణ్ణి పట్టుకోవడం మీద లేదు. నీ మెంటాలిటీ గురించి తెలిసి కూడా నీకోసం ఉదయం నుంచి వెతికాను చూడు, నాకు బుర్రలేదు. నీకేమవుతుందోనని భయపడిపోయాను చూడు, నాకు నిజంగా బుద్ధి లేదు. రేయ్, నాకేమవుతుందోనని నువ్వు భయపడిపోయింది నా మీద ప్రేమతో కాదు. నా మెళ్ళ నువ్వు తాళి కట్టావు కదా, నాకేమైనా అయితే నీ మెడకి చుట్టుకుంటుందా అన్న భయంతో. నీ గురించి నాకు తెలీదా ఏంటి? నీ బొంద తెలిసే నీకు. తెలిస్తే ఉదయం నుంచి ఊళ్ళు పట్టుకొని తిరిగి ఇలా రోడ్డు మీద ఎందుకు నిలబడతావు? ఓయ్, కళ్ళే కాదు చెవులు కూడా పనిచేయవా నీకు? హార్న్ కొడుతుంటే వినిపించట్లేదా? రా, వచ్చి బండెక్కు. మొన్న నీ బండెక్కితే రోడ్డు మీద దించేసి వెళ్ళావు కదరా. మరి నీ బండెక్కడానికి నాకేమైనా బుద్ధి లేదా ఏంటి? సరే, రోడ్డంతా చీకటిగా ఉంది, నీ ఫ్రెండ్స్ పావులు తిరుగుతాయి, వాడితో కబుర్లు చెప్పుకుంటూ వచ్చాయి. అమ్మో, ఇక్కడ పావులున్నట్టున్నాయి. అమ్మో, నిజంగానే పావులున్నట్టున్నాయి. ఈ సచ్చినుడేమో వెళ్ళిపోయాడు. అనవసరంగా బెట్టు చేశానా ఏంటి? బుస్సని సౌండ్ వస్తేనే భయపడిపోయావు. పెద్ద వీరనారిలాగా నీకెందుకే బిల్డప్? బండెక్కు. నీకో విషయం చెప్పనా? ఇందాక బుస్సని సౌండ్ చేసింది పాము కాదు, పక్కకెళ్ళి నేనే చేశాను. సచ్చినోడని